అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఎవరైనా సరే మెడ్‌ప్లస్‌లో జాయిన్ అవ్వాలి అనే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే మీరు మెడ్‌ప్లస్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు జీతం ఎంత? వర్క్ ఎలా ఉంటుంది? వర్కింగ్ అవర్స్ ఎన్ని గంటలు? ఏంటి? అనే వాటి గురించి తెలుసుకోవాలంటే మీ యొక్క క్వెషన్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ క్వెషన్స్‌కి ఆన్సరు తప్పనిసరిగా ఇవ్వబడుతుంది. మెడ్‌ప్లస్ యొక్క విధానం, విధివిధానాలు అన్నీ చాలా చక్కగా ఉంటాయండి. మీకు ఎటువంటి వర్క్ చేయాలో అర్థం కాని యెడల మీకొక ఎక్స్‌పీరియన్స్ ఉండి, కొంచెం మెడిసిన్స్ మీద అవగాహన ఉండి, మీకు 10థ్, ఇంటరు, బీ క్వాలిఫికేషన్స్ ఉంటే, మీరు ఎటువంటి ఆలోచన లేకుండా మెడ్‌ప్లస్‌లో జాయిన్ అవ్వచ్చు. మెడ్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు సాలరీస్ ఉంటాయి. వర్కింగ్ హవర్స్ గూడా రీజనబుల్‌గా ఉంటాయి. చాలా చక్కగా పని చేసుకోవచ్చు. పని చేసుకున్న విధానాన్ని బట్టి మీకు జీతం సాలరీస్ వచ్చే వచ్చేయటం అనేది జరుగుతుంది. ఎక్కడైనా హార్డ్ వర్క్ లేకుండా సాలరీస్ అనేది ఇవ్వటం జరగదండి. మనం ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక పని చేయటం అనేది చాలా మంచిది. దయచేసి మీరు ఆలోచించుకొని ఖాళీగా ఉండకుండా చక్కగా ఏదో ఒక పని చేసుకునే విధానం చూసుకోండి. మెడ్‌ప్లస్ యొక్క ఉద్యోగం గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా దయచేసి కామెంట్ చేయండి. మేము అన్నిటికి చక్కగా వివరించడం జరుగుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడికెళ్ళాలి ఇంటర్‌వ్యూస్ కోసం, ఎవరిని కలవాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.